ఈ ప్రాబ్లం చూడండి. ఈ సిస్టమ్ హ్యాస్ two charges QA is equal to 2.5 into 10 to the power of minus 7 coulomb and QB is equal to minus 2.5 into 10 to the power of minus 7 coulomb located at points A 0 minus 15 centimeters and B 0 plus 15 centimeters respectively. What are the total charge and electric dipole moment of the system? ఇక్కడ మన మోటివ్ ఏంటి అంటే ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ ఉందనుకుందాము. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్, ఇది నెగిటివ్ z యాక్సిస్. ఇప్పుడు మనకి ఇవ్వబడిన ఈ రెండు పాయింట్స్ ఎలా ఉన్నాయంటే x y z, అంటే రెండు పాయింట్స్ కూడా z యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడేమో b ఉంది, ఇక్కడ వచ్చేసప్పటికి a ఉంది. ఈ a దగ్గర QA అనే ఛార్జ్ పెట్టారు, ఈ B దగ్గర QB అనే ఛార్జ్ పెట్టారు అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఛార్జెస్ ఒక డైపోల్ లాగా బిహేవ్ చేస్తాయి. మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఈ సిస్టమ్, దీన్ని ఒక సిస్టమ్గా కన్సిడర్ చేస్తే ఈ సిస్టమ్ యొక్క టోటల్ ఛార్జ్ మనం కనుక్కోవాల్సి ఉంది. అదే మన మోటివ్. అలాగే డైపోల్ మూమెంట్ P కనుక్కోవాలి. ఇవి రెండు మన మోటివ్స్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఏ క్వాంటిటీస్ ఇచ్చారు చూద్దాం. QA is equal to 2.5 into 10 to the power of minus 7 coulomb. QB is equal to minus 2.5 into 10 to the power of minus 7 coulomb. అలాగే ఈ రెండు ఛార్జెస్ మధ్య డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక 15 సెంటీమీటర్స్, ఇక్కడ ఒక 15 సెంటీమీటర్స్, మొత్తం 30 సెంటీమీటర్స్. అంటే ఒక డైపోల్ యొక్క లెంత్ 2L ఎలా ఉంది అంటే 30 సెంటీమీటర్స్ లాగా ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 30 into 10 to the power of minus 2 మీటర్స్. సో ఇవి ఇవ్వబడిన క్వాంటిటీస్. ఇప్పుడు మనం టోటల్ ఛార్జ్ మరియు ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ కనుక్కుందాం. దానికోసం రిజాల్వ్ చేస్తున్నాను. ఈ సిస్టంలో ఉన్న టోటల్ ఛార్జ్ మనకు కావాలంటే QA ప్లస్ QB విచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్. QA 2.5 into 10 to the power of minus 7 మైనస్ ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ వస్తుంది 2.5 into 10 to the power of minus 7 coulomb. ప్రతి డైపోల్లో ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇక్కడ అలాగే ఆపోజిట్ ఛార్జెస్ కలిపితే మనకి ఎంత వస్తుంది? 0 coulomb వచ్చింది. ఇప్పుడు డైపోల్ మూమెంట్ P ఈజ్ ఈక్వల్ టు 2L into Q. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ Q అంటే ఏదో ఒక ఛార్జ్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2L వచ్చేప్పటికి 30 సెంటీమీటర్స్. సో 30 into 10 to the power of minus 2. Q వచ్చేటప్పటికి 2.5 into 10 to the power of minus 7. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ అంతా ఒక దగ్గర రాస్తాం. 3 into 2.5 అంటే 7.5 ఇంటూ ఈ 0 ఇక్కడ ఒక దాంతో క్యాన్సిల్ అవుతుంది. సో 10 to the power of minus 1, 10 to the power of minus 7. సో 10 to the power of minus 8 డైపోల్ మూమెంట్కి ఏంటి అంటే కూలుంబ్ మీటర్. ఇది డైపోల్ మూమెంట్ యొక్క వాల్యూ. ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఈ పాజిటివ్ ఛార్జ్ వైపుకి ఉంటుంది. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంది? ఏ దగ్గర ఉంది అంటే ఇక్కడ నెగిటివ్ Z డైరెక్షన్లోకి ఉంటుంది.